చూడండి అమ్మ. ఇది అసలైన పాయింట్. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాను. చూసా, దేవుడు అన్ని చేయడానికి మనకి ఏమవుతుందమ్మా? గేర వచ్చేది, గేర. అమ్మా, గర్వం అంటే ఏంటి? గేర, అహంకారం, ఇవన్నీ వచ్చేస్తాయి. గేర వచ్చేసింది ఇక్కడ. గేర వచ్చి ఏం చేశాడంటే చెడిపోయాడు. తర్వాత అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకే యెహోవా మందిరంలోకి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. చూసా, బలిపీఠం బలి ఎవరివ్వాలి? వాళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేశాడంటే, నేను రాజుని కదా, నాకు అధికారం ఉంది, దేవుడు నన్ను ఇచ్చించేశాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరిచేశాడు, నేను బలి ఇచ్చేస్తే దూపం వేస్తే ఇంకా దేవుడు ఇంకా నన్ను మెచ్చేసుకుంటాడు కదా అనేసి ఒక కోరిక పుట్టింది. వ్యర్థమైన కోరిక పుట్టేసింది మాట. ఇంకే పనికిరాని కోరిక పుట్టేసి ఏం చేసాడంటే చక్కగా ఏంటి దూపం పట్టుకుని బలి ఇవ్వడానికి బలిపీఠం దగ్గర వెళ్ళిపోయాడు. యాజకులైన అజర్యాయు అతని కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి. అంటే 81 ప్లస్ 82, ఇంకా చాలా మంది వచ్చారు. యాజకులు 80 మంది అంట. అజర్య ప్రధాన యాజకుడు, అతనితో వెళ్ళిపోరు, లోపలికి వెళ్ళిపోరు. ఇతను ఆ యాజకుడి దగ్గర ఉన్న దూపాన్ని తీసేసుకుని రాజు ఏం చేస్తున్నాడంటే దూపం వేయడానికి వెళ్ళిపోతున్నాడు, దేవుడి దగ్గరికి దూపం వేయడానికి. అప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఓ రాజా ఉజ్జియా, నువ్వు రాజు అయితే రాజు ఉండొచ్చు, కానీ దేవుడు కొంతమందిని ఏర్పరిచాడు. ఎవరిని? అహరోను సంతానం నుండి కొంతమందిని ఏర్పరిచాడు దేవుడు. వాళ్ళే దూపం వేయాలి. అమ్మా, రాజుని ఎదిరించారండి. రాజుని ఎదిరిస్తే ఏమవుతుంది? చంపేస్తాడు రాజు. కానీ ఇలా ధైర్యం చేసుకుని చచ్చిపోతాం అని ఏదో కోసం చచ్చిపోతాం మేము అనేసి 80 మంది తిరగబడిపోరు రాజు మీద. జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి మీరు. చూసా, దేవుడి కోసం న్యాయం అంటే న్యాయమే, అన్యాయం అంటే అన్యాయమే. కానీ ఇక్కడ ఏం చేశారంటే అతని మీద తిరగబడిపోయారు. ఏమేమి తిరగబడ్డారంటే ఇంకా పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము అంటున్నారు. చూడు ఎంత ధైర్యం రాజునే. ఓ రాజా ఉజ్జయ, పరిశుద్ధ స్థలం ఇది, ఈ స్థలంలో నిలబడడానికి నీకు అధికారం లేదు, అహరోను సంతానం వారు ఇక్కడ నిలబడాలి, నువ్వు బయటకు పో అన్నారు. నువ్వు ద్రోహం చేస్తావు, మాకు ద్రోహం చేయలేదు. నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు, నువ్వేదో దేవుడి దగ్గర మెప్పు తెచ్చేసుకుందాం అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరికి ద్రోహం చేస్తావు? దేవుడికి ద్రోహం